సార్, మెజారిటీ అక్కడ మార్పు రాలేదు సార్. తర్వాత మనం లీగల్ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తామని కూడా మళ్ళీ టైం ఇచ్చి చెప్పాం సార్. నోటీసులు ఇచ్చాం సార్. నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది సైలెంట్ ఉన్నారు కానీ కొంతమంది నెగిటివ్గా అక్కడ మూమెంట్ కొంచెం కనిపించింది సార్. అయినా సరే మళ్ళీ చెప్పాము. ఇంకా ఒక్క వీధితో ఈజీ టు హార్డ్ మెథడ్లో ఈజీ స్ట్రీట్ తోటి రిమూవల్ స్టార్ట్ చేశాం సార్. సో అక్కడ ఎప్పుడైతే రిమూవల్ స్టార్ట్ చేశామో అప్పుడు కొంత రెసిస్టెన్స్ వచ్చింది సార్ ఫస్ట్ డే. ఇంకా తర్వాత మనం పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ని కూడా అక్కడ నిలబెట్టి మొత్తం కూడా నిర్దాక్షిణ్యంగా ఉంటాము, హెల్త్ ఈజ్ అల్టిమేట్ అండ్ ఇంజస్టిస్ ని మనం టాలరేట్ చేయమనేటువంటి దాన్ని గట్టిగా అర్థమయ్యేలాగా దాన్ని రిమూవ్ చేయించడం జరిగింది సార్. ఎంత షావుకార్ బిల్డింగ్ అయినా సరే డ్రైన్ మీద ఉంటే నిర్దాక్షిణ్యం కొట్టేయడం అనేటువంటిది స్టార్ట్ చేశాం సార్. సో అలాగా కొట్టేస్తూ వెంటనే అక్కడ ఆల్టర్నేటివ్ డ్రైన్స్ అనేటువంటిది వెంటనే ఇస్తూ మ్యాజిక్ డ్రైన్ కాన్సెప్ట్కి వెళ్తే దానికి కూడా చాలా రెసిస్టెన్స్ వచ్చింది సార్. ఎప్పుడు మేము చూడలేదు, మీరేదో మళ్ళీ పూర్తి చేసి వెళ్ళిపోతున్నారు, ఇక్కడ ఇదేం పద్ధతి, ఎక్కడా లేని తీసుకొస్తున్నారని రకరకాలుగా పార్టీ పేరుతో కూడా తీసుకొచ్చి అపోజ్ చేయడానికి ట్రై చేశారు సార్. స్టిల్ మనం మళ్ళీ కొంత టైం ఇచ్చి తమరి వీడియోలు ఏదైతే మనకు సోషల్ మీడియాలో ఉన్నాయి సార్ అవన్నీ వాడుకున్నాం సార్. అవన్నీ కూడా విలేజెస్ కు గ్రూప్ పెట్టాం సార్, వాట్సాప్ గ్రూప్. అలాగే ఆఫీసెస్ కు గ్రూప్ పెట్టాం సార్. ఎవరికి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఈ వీడియోలు ఇచ్చి కమ్యూనికేట్ చేశాం. దిస్ ఇస్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్, పర్టికులర్ ఇండియా లాంటి కంట్రీ దిస్ ఇస్ ద బెస్ట్ మెథడ్. పర్టికులర్ పెదపెంకి లాంటి దానికి దట్ ఈస్ ద పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ అన్హైజినిటీ అండ్ హెల్త్ అనేటువంటిది చెప్పడం జరిగింది సార్. హెల్త్ ఇష్యూస్ అన్నిటి కూడా ఇదే సొల్యూషన్ అనేటువంటి చెప్పడం జరిగింది సార్. ఒక 1 వీక్ పట్టింది సార్ వాళ్ళు కన్విన్స్ చేయడానికి. మనం గొడవ పడకుండా వాళ్ళని కన్విన్స్ చేసి ఒక్క వీధి వేస్తాం మీరు చూడండి, ఇఫ్ యూ సాటిస్ఫై దెన్ ఓన్లీ వీ విల్ కంటిన్యూ అని కూడా చెప్పాం సార్ నిజానికి. సో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని పాజిటివ్ గా పాసిఫై చేసుకుంటూ ఒక్క వీధి వేసిన తర్వాత దే ఆర్ కన్విన్స్డ్ సార్. వాళ్ళు అసలు దీనివల్ల ఎంత బాగుంది, ఇది అసలు వీళ్ళ డ్రైన్ క్లీన్ చేయలేదని కంప్లైంట్స్ ఇప్పుడు వాళ్ళే చెప్తారు సార్, వాళ్ళే సహకరించరు. కానీ ఫస్ట్ టైం ఆ వీధి వేసిన తర్వాత ఎవరు కూడా నోరు మెదపలేదు సార్. కొంతమంది అయితే ముందుకు వచ్చి ఇది బాగుంది అని కూడా చెప్పడం స్టార్ట్ చేశారు సార్. స్మెల్ పోయింది సార్. ఫస్ట్ ఇష్యూ ఏంటంటే సార్, రోజు అక్కడ వీధి మీద పంచ అరుగుల మీద కూర్చుంటే ఆ వీధి అంతా కప్పు కొడుతూ ఉండేది సార్. ఫస్ట్ టైం వాళ్ళందరూ ఆ వీధి వాళ్ళందరూ ఎక్స్ప్రెస్ చేసిందంటే మాకు వాసన లేకుండా చేశారండి, దోమలు ఎప్పుడు ఉండేది, మా వీధిలో కూర్చోలేకపోయే వాళ్ళం, పేరుకు అరుగులు ఉన్నాయి కానీ ఏ రోజు కూర్చోలేకపోయే వాళ్ళం, ఈ రోజు మేము అరుగుల మీద కూర్చునే విధంగా ఉంది, వీధిలో కాసేపు నిలబడుకునే పరిస్థితి ఉంది సాయంత్రం అయితే, వాసన లేకుండా చేయడం అనేది దే ఫీల్ వెరీ హ్యాపీ సార్. సో మ్యాజిక్ డ్రైన్ బెనిఫిట్స్ తెలిసిన తర్వాత దే ఆర్ సపోర్టింగ్ నౌ సార్. సో ఇప్పుడు మెయిన్ మనం ఏదైతే ఐడెంటిఫై చేసామో సార్, ఐ ఎక్స్ప్లెయిన్ యూ సార్ త్రూ పీపీటీ, ఇవన్నిటిని కూడా వాళ్ళు ఇప్పుడు యాక్సెప్టెన్స్ ఇచ్చారు సార్. నౌ మనం అన్ని వీధులు కూడా మెయిన్ స్ట్రీట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి సార్ మ్యాజిక్ డ్రైన్స్. అడిషనల్ గా దాని సపోర్టింగ్ డ్రైన్స్ కూడా ఇప్పుడు మనం టేకప్ చేసాం సార్. అంటే నాట్ ఓన్లీ వన్ సైడ్ సార్, ఆపోజిట్ సైడ్ కూడా తీసుకుంటున్నాం సార్. ఐ ఎక్స్ప్లెయిన్ యూ సార్ ఇఫ్ యూ పర్మిట్స్ ఐ స్టార్ట్ ప్రెజెంటేషన్. బాబు ప్రెజెంటేషన్. సార్ దిస్ ఇస్ ద పెదపెంకి విలేజ్ మ్యాప్ సార్, ఫుల్ స్క్రీన్. నెక్స్ట్ సార్, ఇది మనకు 2011 ప్రకారం 7,900 పాపులేషన్ ఉన్నారు సార్. బట్ ఈ 10 years లో 7,000కి అది రెడ్యూస్ అయింది సార్. దిస్ ఇస్ ద లేటెస్ట్ మనం సెన్సెస్ లో నుంచి తీసుకున్నాం సార్. దిస్ ఇస్ అన్ అన్అఫీషియల్ ఫిగర్ సార్ ఆఫ్ కోర్స్, బట్ ప్రాక్టికాలిటీ కోసం తమరికి రిప్రజెంట్ చేస్తున్నాం సార్. గతంతో పోలిస్తే మనకు అరౌండ్ ఒక 900 మోర్ దాన్ 12% ఆ విలేజ్ యొక్క పాపులేషన్ తగ్గిపోయింది సార్. సో లాస్ట్ 20 years నుంచి దే ఆర్ సఫరింగ్ లైక్ ఎనీథింగ్ రిగార్డింగ్ హెల్త్ ఇష్యూస్ సార్. హెల్త్ క్రైసిస్ అని కూడా మనం చెప్పొచ్చు సార్. తమరు ఎలా గుర్తుపట్టారో తెలియదు కానీ జనరల్ గా అడ్మినిస్ట్రేషన్ లో కూడా ఇట్లాంటి గుర్తుపట్టలేదు సార్. బట్ దిస్ ఈస్ రియలీ గ్రేట్ థింగ్ సార్. ఫర్ అస్ ఆల్సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎంటైర్ డిస్ట్రిక్ట్ లో ఒక్క విలేజ్ లో ఇన్ని 197 కేసెస్ అనేటువంటిది ఇట్స్ ఏ క్రానిక్ థింగ్ సార్. సో వెన్ ఇట్ కేమ్ టు మై నోటీస్ ఆల్సో ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ సార్. ఒక పెద్ద ఇష్యూని సాల్వ్ చేయడం అనేది
అడ్మినిస్ట్రేటివ్ గా కూడా ఎవరికైనా హిస్టారికల్ చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చే విషయం సార్. సో ఆ విషయంలో మీకు థ్యాంక్స్ చెప్తున్నాం సార్. సో మొత్తం 197 కేసెస్ అక్కడ మనకు ఇప్పటి వరకు సఫరర్స్ చూడడం జరిగింది సార్. నెక్స్ట్ సార్, అది ఫస్ట్ ఫోటో సార్. మనకి బేసిక్ గా ఈ కేసెస్ అన్ని కూడా లొకేట్ అయ్యి ఉన్నటువంటి ఏరియా సార్. మనకి పాయింట్ చేయండి సార్, ఏదనేది మీరు చూస్తున్నారు సార్. ఐ విల్ షో ఇట్ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్ సార్. జస్ట్ అవుట్ లైన్ చెప్పి నెక్స్ట్ డీప్ కి వెళ్తాను. సో బేసిక్ గా అది డెన్స్ సెటిల్మెంట్స్ ఉన్నాయి సార్. మొత్తం కూడా వీధులన్నీ ఎంక్రోచ్మెంట్స్ ఉండడం ఒకటి, అట్లాగే డ్రైన్స్ అన్ని కూడా గ్రిడ్ లాక్ అయిపోయాయి సార్. ఎక్కడికక్కడ నెక్స్ట్ కాలంలో కలవకుండా క్లోజ్ అయిపోయి ఉన్నాయి అనేది మేజర్ ఇష్యూ ఐడెంటిఫై చేయడం జరిగింది సార్. స్టాగ్నేషన్, కంటామినేషన్, ఎక్కడికక్కడ మస్కిటో బ్రీడింగ్ సార్. ఈ లొకేటెడ్ స్పెసిఫిక్ ఏరియాస్ లో ప్రతి పాకెట్ లోనూ మలేరియా ఆర్ డెంగ్యూ ఆర్ చికెన్ గున్యా, క్యూలెక్స్ కావచ్చు, ఎనాఫిలిస్ కావచ్చు, ఇలా డిఫరెంట్ బ్రీడ్ అన్ని కూడా ఉన్నాయి సార్. ఆల్ టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ ఆర్ అవైలబుల్ దేర్. కుడ్ యు రిపీట్ ఇట్ సార్? మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా సార్. అంటే ఎనాఫిలిస్ వల్ల ఈ 2 వ్యాధులు వస్తాయి సార్. ఆ లార్వా కూడా అక్కడ ఉంది సార్. క్యూలెక్స్ వల్ల మనకి ఇది వస్తుంది సార్, అది కూడా ఉంది సార్. ఫైలేరియా వచ్చేది క్యూలెక్స్ వల్ల. ఆ లార్వా కూడా అక్కడ డెవలప్ అయ్యే పరిస్థితి ఉంది సార్. ఒక మలేరియా అదొక్కటే లేదు, ఎందుకంటే మంచినీళ్ళలో పెరిగేది మలేరియా కారణమయ్యే దోమ సార్. అక్కడ మంచినీళ్ళే లేవు సార్, అన్ని కూడా కంటామినేటెడ్ వాటర్ సార్. సో ఓన్లీ ఈ వ్యాధులే అక్కడ వచ్చేవి సార్. నెక్స్ట్ సో మనము తమరి డైరెక్షన్ తర్వాత సార్ వి ఇష్యూ డైరెక్షన్స్. నేను కూడా పర్సనల్ గా వెళ్ళాను సార్, వెళ్ళి ఇంటరాక్ట్ అయ్యాను, ఇష్యూని అర్థం చేసుకున్నాం, అన్ని డిపార్ట్మెంట్ని తీసుకెళ్ళాం సార్. డ్రామా ఈజ్ ద మేజర్ సోర్స్ సార్ ఫర్ అస్. ఇంకేమీ మనకు సోర్స్ లేదు జిల్లాలో. సో తమరి ఆధ్వర్యంలో ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ని పూర్తిగా వినియోగించుకుంటూ ఆర్డబ్ల్యూఎస్, మెడికల్, ఐసిడిఎస్ అందరినీ కూడా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ చేశాం సార్. డోర్ టు డోర్ వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకున్నాం. డ్రైన్ టు డ్రైన్, రోడ్ టు రోడ్, అలాగే ఓవరాల్ ఇష్యూని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం సార్. నెక్స్ట్ సో బేసిక్ గా సార్, బిఫోర్ గోయింగ్ టు ద ఇష్యూ సార్, హెల్త్ ప్రొఫైల్ అనేది తమ నోటీస్ లో ఒకసారి పెడుతున్నాం సార్. ఆ సివియర్ కేసెస్ అనేటువంటిది ఎన్ని రకాలు ఉంది అనేటువంటిది మనకు అక్కడ లిస్ట్ వేసాం సార్. గ్రేడ్ 1 అంటే సివియర్ ఫైలేరియా సార్. చాలా కాలు వాచి వచ్చి అది చాలా ఇబ్బందికరంగా ఉండేటువంటిది ఆ గ్రేడింగ్ సార్. సో ఇందులో ఈ మధ్య కాలంలో సార్ మనకు జిల్లాలో అంటే తమ నోటీస్ లో పెట్టాం సార్. మనం మలేరియా సంబంధించి మా ఊరికి మలేరియా వచ్చిందని ఒక కార్యక్రమం తీసుకున్నాక, మలేరియా గత సంవత్సరం మనకు అరౌండ్ 2000 దాకా వస్తే ఈ సంవత్సరం దాన్ని 100s లేకి తీసుకురావడం జరిగింది సార్. 200 దాటకుండా చూడగలుగుతున్నాం సార్. ఇప్పుడు దిస్ ఈస్ ద సీజన్ ఆఫ్ మలేరియా సార్ ఇన్ మన్యం డిస్ట్రిక్ట్. స్టిల్ మనం చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతున్నాం సార్. ఐ ఎక్స్ప్లెయిన్ యూ దట్ వన్ ఆల్సో సార్. సో దట్ మలేరియా కేసెస్ అయితే ఇక్కడ లేటెస్ట్ స్టేటస్ సార్. అక్కడ నేను చూపిస్తున్నది మలేరియా 0 ఉంది, డెంగ్యూ 0 ఉంది సార్. అది మనకు ఆయిల్ బాల్స్ వేస్తే సొల్యూషన్ వస్తుంది సార్. జనరల్ గా దోమలు పెరగకుండా చూడగలుగుతాం. సో అదైతే ఇమ్మీడియట్ గా చేయగలిగాం సార్. దోమలు ఇమ్మీడియట్ గా చంపేయడానికి అయితే మీరు చెప్పిన వెంటనే ఆ గ్రామంలో స్పెసిఫిక్ గా ఆయిల్ బాల్స్ ఎప్పటికప్పుడు వేసుకుంటూ, ఫర్దర్ అయితే కేసెస్ రాకుండా అయితే పూర్తిగా కంట్రోల్లో పెట్టుకున్నాం సార్. నెక్స్ట్ సార్, మీరు తమరు అడిగినటువంటి ఇది సార్, ఇది టోటల్ విలేజ్ సార్. ఇందులో ఆ పర్టికులర్ మనం బాక్స్ వేసినటువంటి ఏరియా మొత్తం కూడా లిమిటెడ్ టు దిస్ పర్టికులర్ ఫైలేరియాసిస్ ప్రివలెంట్ ఏరియా సార్ అది. సో ఇందులో ఉన్న వీధుల్ని మ్యాప్ చేశాం సార్. సార్ ఆ రైట్ సైడ్ పొడవుగా కనిపిస్తున్న వీధి ఆ మెయిన్ రోడ్, ఆర్ఎన్బి రోడ్ నుంచి వచ్చేటువంటిది ఊర్లోకి ఎంటర్ అయ్యే రోడ్ సార్. ఆ రోడ్డే మెయిన్ రోడ్ సార్. ఆ మెయిన్ రోడ్ మొత్తం కూడా ఈ ఫైలేరియా ప్రోన్ ఏరియా నుంచి కిందికి వెళ్తాయి సార్, డౌన్ సార్, టువర్డ్స్ ఆర్ఎన్బి రోడ్. టాప్ ఆఫ్ ద మ్యాప్ సార్. ఇప్పుడు ఈ రెడ్ బాక్స్ వేసింది ఆ టాప్ లో ఉంది సార్. ఇది మిడిల్ ఆఫ్ ద విలేజ్ సార్, సెంటర్ ఆఫ్ ద విలేజ్. ఇందులో ఎలివేటెడ్ స్టేట్ లో ఉందా కిందకి వెళ్ళడానికి? అట్లా ఇది ఎలివేటెడ్ ఏరియా సార్. ఆర్ఎన్బి రోడ్ వైపు డౌన్ సార్. ఆర్ఎన్బి రోడ్ వి షేప్ ఏదైతే ఉందో సార్ అది బస్ స్టాప్ సార్. సెంటర్ అక్కడి నుంచి రోడ్ స్టార్ట్ అయ్యి ఊర్లోకి వస్తుంది సార్. కానీ రివర్స్ లో వాటర్ వెళ్తాయి సార్. ఊర్లో నుంచి ఆర్ఎన్బి రోడ్ వైపు వెళ్తాయి సార్ నీళ్లు. ఈ ఫైలేరియా రోడ్ నెంబర్ 2 లో. ఎస్ సార్.
రోడ్ నంబర్ 1 లో ఫైల్ ఏరియా కేసెస్ ఉన్నాయి సార్. ఆ వీధులన్నీ కూడా మొత్తం కూడా ఫైల్ ఏరియా కేసులన్నీ ఆ బాక్స్ లో ఉంటాయి సార్. ఆ 4 వీధులే మేజర్ సార్. ఇక్కడ ఉండి బయట వెళ్ళిన 1-2 కేసులు తప్ప 99% కేసులన్నీ ఆ బాక్స్ లోనే ఉన్నాయి సార్. ఆ వీధుల్లో నుంచే వస్తాయి సార్. ఇందులో ఒక చిన్న సబ్మిషన్ ఏంటంటే సార్, జనరల్ గా క్యూలెక్స్ దోమ మినిమం 20 టైమ్స్ కుడితేనే ఫైలేరియాసిస్ అనేది వస్తుందనేది మనకు మెడికల్ గా చెప్తున్నారు సార్. అంటే పదే ఆ దోమ కుట్టిన తర్వాత కానీ అతనికి అది ఎఫెక్ట్ కాదు సార్. ఒకసారి 2 సార్లు కుడితే అదేమి మన యాంటీబాడీస్ దాన్ని కాపాడుకుంటాయి సార్. కానీ రిపీటెడ్ బయట ఉంటేనే అది వస్తుంది సార్. సో ఈ ఏరియాలో విపరీతమైన దోమలు ఉండేవి గతంలో. అందువల్ల అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు అవి పదే కుట్టడం వల్ల అక్కడున్న ఏరియాలోని ఈ కేసెస్ అన్ని కూడా ఐడెంటిఫై చేశారు సార్. సో ఇక్కడ నీళ్లు కిందికి వెళ్తాయి సార్. మనకు ఆర్ఎన్బి రోడ్ వైపు 2 దగ్గరకు వెళ్తాయి సార్. 1లో నుంచి నీళ్ళన్నీ కూడా డ్రైన్ వాటర్ అంతా అక్కడికి వెళ్ళాలి. కానీ మేజర్ ఇక్కడే స్టాగ్నేట్ అయిపోయేవి. వర్షాకాలం వచ్చినప్పుడు ఈ డ్రైన్ లోని వాటర్ అన్నిటిని బై ఫోర్స్ అవి ఆ డౌన్ కి తీసుకెళ్లి 2 దగ్గర 3 పాకెట్లు ఉన్నాయి సార్. ఓపెన్ ప్లేసెస్ సార్. మనకు జనరల్ గా ఊర్లోకి వెళ్ళేటప్పుడు చూస్తే 3 ప్లేసులు కూడా డ్రైన్ వాటర్ తో నిండిపోయినటువంటి చిన్న కుంటల్లాగా ఉంటాయి సార్. సార్ అది కూడా సార్ జస్ట్ ఐ వుడ్ లైక్ టు క్వశ్చన్, అంటే నాకు ఇంకొకసారి క్లారిటీ ఇవ్వండి సార్. ఇది 1 అంటున్నారు కదా, 1 and 2లో ఈ సోషల్ కాన్ఫ్లిక్ట్ ఎలా ఉంది ఒకసారి చెప్పండి నాకు. సార్ నెక్స్ట్ స్లైడ్ లో ఎక్స్ప్లెయిన్ సార్. దాంట్లో 1లో ఏంటంటే సార్ ఎస్సీస్ ఉన్నారు సార్ బేసిక్ గా, అండ్ కుప్పుల వెలమ అనే క్యాస్ట్ ఉన్నారు సార్, తెలగ అనే క్యాస్ట్ ఉన్నారు సార్. ఈ 3 మేజర్ గా ఉన్నారు సార్. ఎవరి నీళ్లు ఎవరికి వెళ్తున్నాయి అది చెప్పండి నాకు ఒకసారి. సార్ ఇప్పుడు బేసిక్ గా ఎస్సీ ఏరియా చుట్టూ బీసీస్ ఓసీస్ విలేజ్ లాగా వస్తుంది. సెంటర్ వచ్చి ఎస్సీస్ వచ్చారు సార్ ఇందులో. ఆ 1లో టాప్ ఏదైందో అదంతా కూడా ఎస్సీ ఏరియా సార్ కంప్లీట్ గా. సో ఇప్పుడు ఏమైందంటే సార్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ ఎస్సీ వీధుల్లోకి ఇటు అటు బీసీలు రావడం వల్ల వీళ్ళ వీధిలో నీళ్లు మూవ్ కాకుండా ఇక్కడంతా కూడా స్ట్రక్ అయింది సార్. అంటే ఓన్లీ బీసీసీ ఉన్న వీధిలో కూడా ఉంది సార్ సివియర్ గా వాస్తవానికి, బట్ ఎస్సీస్ ఉన్న వీధిలో కూడా ఉన్నాయి సార్. అంటే ఇవి ఏంటంటే అంటే ఇవన్నీ అంటే స్టాగ్నేట్ అయ్యి ఎస్సీలు ఉండే ఏరియాలోకి వచ్చేసినాయి మొత్తం, అంతేనా? ఇంకా అన్ని చోట్ల ఉందా ఈవెన్ గా? నాకు చెప్పండి ఒకసారి. అంటే తమరు చెప్పింది రైట్ సార్. అలాంగ్ విత్ దట్ ఓసీస్ ఉన్న వీధి మొత్తం కూడా ఉన్నాయి సార్ ఫైలేరియా కేసెస్. ఓసీస్ బీసీస్ ఉన్న చోట కూడా ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే సార్ అసలు కిందికి పోనీయకుండా ఎవరికి వాళ్ళు ఆపుకుంటూ వాళ్ళ దాన్ని కిందికి, ఇప్పుడు తమరు చెప్పిన దాంట్లో సార్ ఎస్సీస్ వీధి నుంచి ఈ మెయిన్ స్ట్రీట్ లోకి వెళ్ళడానికి అక్కడంతా ఓసీస్ బీసీస్ కట్టుకున్న ఇల్లు అడ్డు సార్ నీళ్లు కిందికి వెళ్ళడానికి. వాళ్ళు డ్రైన్స్ ఆక్యుపై చేసుకున్నారు సార్. వీడియోలో చూపిస్తున్నారు లగ్జరియస్ హౌసెస్ ని రోడ్ ఆక్యుపై చేసుకుని కట్టుకోవడం వల్ల ఈ డ్రైన్ కిందికి వెళ్ళదు సార్. సార్ ప్రభాకర్ గారు సార్ నాకు ఇది చెప్పండి. ఇది బేసిక్ గా మన టౌన్ ప్లానింగ్ ఇష్యూ కదా, పంచాయత్ ప్లానింగ్ ఇష్యూ కదా యాక్చువల్ చెప్పాలంటే. కంట్రీ ప్లానింగ్ అంటుందండి. లేఅవుట్ వేయటం, దానికి డ్రైనేజ్ ఇవ్వకపోవడం బేసిక్ ఫండమెంటల్ అక్కడ స్టార్ట్ అవుతుంది. దెన్ ఇట్ క్రియేటెడ్ సోషల్ కాన్ఫ్లిక్ట్. పూర్ ప్లానింగ్ సార్. పూర్ ప్లానింగ్. దీన్ని ఏమంటారు? కంట్రీ ప్లానింగ్ అంటాం, నో ప్లానింగ్ అంటాం.